కి స్వాగతం. ఈరోజు నా రెసిపీ వచ్చి మునగాకు కారపొడి. దానికి కావలసిన పదార్థాలు నువ్వులు, మునగాకు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, ఒక 20 ఎండుమిర్చి, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రెమ్మల కరివేపాకు. తయారు చేసే విధానం: ఫస్ట్గా స్టవ్ వెలిగించి పాన్ పై మీద పెట్టి ధనియాలు, వేపాలి. ఇవి వేగిపోతాయి. కరెక్ట్గా 2 నిమిషాలండి. 2 నిమిషాలు వేగిన తర్వాత ఎండుమిర్చి. ఇందులో మనం నూనె ఎక్కడ వాడమండి. ఎండుమిర్చి ఇవి ఒక 2 నిమిషాలు వేగాలి. 2 నిమిషాల తర్వాత ఎండుమిర్చిలో వేగినాయి కదండి. మనం నూనె వాడట్లేదు, నువ్వులు వాడుతున్నాను. ఇవి 25 గ్రాములు ఉంటాయండి నువ్వులు. ఇవి కాస్త చిటపట్లు ఆడాలి. ఇది ఒక నిమిషం పడుతుందండి వేగడానికి. ఇలా ఉబ్బాయి కదండి, వేగినట్టే. ఇప్పుడు జీలకర్ర. ఇది హెవీగా వేయకూడదండి, కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అంతే. ఇప్పుడు మునగాకండి, ఎండబెట్టి పెట్టిన మునగాకండి. ఇది కూడా గ్రాములో 25 గ్రాములు ఉంటుంది. ఇది కూడా కాస్త వేపాలి. ఇది ఒక 2 నిమిషాలు పడుతుందండి అర్థానికి. మునగాకు వేసిన 2 నిమిషాలకి ఇలా అయిపోయింది కదండి. ఇది 2 రెమ్మల కరివేపాకు, పచ్చిదేనండి, కడిగి ఆరబెట్టింది, తడి లేకుండా ఆరబెట్టింది. ఇది కూడా డ్రై అయిందాక వేపాలండి. గట్టిగా క్రిస్పీగా అయిపోవాలి. క్రిస్పీగా అయిపోయిన దాకా వేపాలండి. ఇది వేగడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుందండి. రెండు నిమిషాల తర్వాత కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగిపోయింది కదా. అయితే నేను స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టి చూపిస్తాను. ఇలా వేగినాయి కదా. ఎక్కువ వేగితే మాడుతాయి, తక్కువ అయితే పచ్చివాసన వస్తాయి. కరివేపాకు చేసారా ఎలా క్రిస్పీగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని ఉప్పు 1 స్పూన్ వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. మిక్సీ పెడతాను. మిక్సీ పెట్టిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ముందే వేసేయకూడదు. చూడండి, చక్కగా నలిగిపోయింది. ఒకసారి వేద్దాం.
ఇంతేనండి, చక్కగా నలిగిపోయింది. కమ్మటి వాసన వస్తూ చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని కొంచెం గాలి వెళ్ళని డబ్బాలో స్టోర్ చేసుకుంటే బయటే 1 నెల వరకు బాగుంటుంది. అన్నంలో బాగుంటుంది. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మొదటి ముద్ద తింటే చాలా టేస్ట్, ఇంకా ఆరోగ్యం కూడా.